ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నూతన కృపా కార్యక్రమంలో మనం ధ్యానించుకోబోతున్న దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో అది మనం చూసుకునే వారంగా ఉండము. ఈ దినాన్ని మనం ధ్యానించుకోబోతున్న వాక్యం ఏమనగా కీర్తనలు 56వ అధ్యాయము 10వ వాక్యము. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. ఆమేన్. మనం చూసినట్లయితే దావీదు రాసిన ఒక కీర్తన భాగం ఉన్నది. వాక్యం మనం చూసినట్లయితే ఫిలిష్తీయులు దావీదుని పట్టుకొనినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ దేవునికి ప్రార్థిస్తూ దేవుని బట్టి ఆయన వాక్యాన్ని బట్టి దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును నేను కీర్తించెదనని వాక్యం ఉన్నది. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని బట్టి నేను ఆయన మాటను కానివ్వండి ఆయన వాక్యమును నేను కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును నేను కీర్తించెదను. ఈ మాట దావీదు ఎందుకు అనవలసి వచ్చింది? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదనని దావీదు ఆ యుద్ధ దినములలో ఆ సమయాన్ని ఎలా అనగలిగాడు? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదనన్న ఆయన అనుటకు గల కారణం ఏమై ఉన్నదంటే, దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు ఆయనను రాజుగా నియమించుటకు తన కొరకు అభిషేకింపబడుటకు ఆయన సమూయేలు ద్వారా దావీదుని అభిషేకించున్న ఒక దేవుడై ఉన్నాడు. అలాగే రాజుగా నియమించుటకు గోలియాతుని జయించి సౌలు వద్ద రాజ్యము పొందుకొనుటకు తన కుమార్తెను వివాహం చేసుకున్నటకు కూడా కారణమవి గొప్పగా ఆశీర్వదించబడి ఘనపరచబడ్డాడు దావీదు. అలాంటి దావీదు ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఆ దావీదు అనుచున్న మాట ఏమిటి? నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను మనుషులను బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తించే ఒక వ్యక్తిగా నేను ఉండను. ఎందుకలా? నా దేవుడు నాకు ఇచ్చిన ఆయన వాక్కును బట్టి నన్ను ఇంతవరకు నడిపించాడు. ఆయన వాక్కును బట్టి నా కొరకు ఆయన సమస్తము చేయగలిగిన ఒక దేవుడై ఉండి నన్ను ఆయన కాచి కాపాడుతూ ఆయన నడిపిస్తూ శత్రువుల మధ్యలో నాకు భోజనం సిద్ధపరుస్తూ ఆయన శత్రువులు ఎదుట నన్ను తన నూనెతో అభిషేకించి నన్ను తన నామ మహిమార్థము కొరకు ఆయన ప్రతి స్థలాలలో నాకు విజయాన్ని దయచేసే ఒక దేవుడై ఉన్నాడు గనక నేను ఎవరిని బట్టి నేను కీర్తించే రీతిగా ఉండాలి? నేను దేవుని బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తించే రీతిగా నేను ఉన్నాను. ఆయన వాగ్దానం ఇస్తే నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఆయనను బట్టి ఆయన వాక్కుని నేను కీర్తించే విధంగా నేను ఉన్నానని అంటే ఏమిటి? ఆయన వాక్యము ఎన్నటికీ మారనిది గనక, ఆయన మాట నిరంతరము నిలకడగలిగినది గనక, ఆయన మాట మీద నేను ఆధారపడి ఉన్నాను గనక నేను ఆయన వాక్యాన్ని ఆయనను బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించే ఒక వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి శత్రువులు నన్ను ఏమి చేయలేరు. ప్రతి శత్రువులలో నుండి కూడా దేవుడు నన్ను విడిపించే దేవుడై ఉన్నాడని చెప్పి ఆయన చెప్తున్న ఒక మాట ఉన్నది. అలాగే మనం చూసినట్లయితే చూడండి, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. మొదట మనం పైన చూస్తే ఏముంది? నేను దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించదను. ఇక్కడ చూసినట్లయితే యెహోవాను బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించదను. యెహోవాను బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించదనంటే ఏమిటి? ఆయన చూచుచున్న ఒక దేవుడై ఉన్నాడు. నాకు మొదట ఆయన ఇచ్చిన నేను దీన స్థితిలో ఉన్నప్పుడు, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఘనపరిచి ఆయన నాకు ఇచ్చిన ఆ వాగ్దానం నా పట్ల నెరవేర్చి ఫిలిష్తీయుల చేతులలో నుండి కూడా ప్రతి శత్రు సైన్యంలో నుండి కూడా నన్ను విడిపించిన దేవుడు. కాబట్టి నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించాను. మరలా కింద చూసినట్లయితే యెహోవాను బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. యెహోవాను బట్టి అంటే ఏమిటి? ఆయన నాకు దేవుడై ఉన్నాడు గనక, ఆయన నాకు దేవుడై ఉన్నప్పుడు నన్ను ప్రతి శత్రు సైన్యంలో నుండి విడిపించాడు, తప్పించాడు, నన్ను రక్షించాడు. మరలా కింద వాక్యం చూసినట్లయితే యెహోవాను బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును నేను కీర్తించెదనంటే ఏమిటి? నేను తప్పు మార్గంలో నేను వెళ్ళుచుండగా ఆయన నన్ను హెచ్చరించిన దేవుడుగా ఉండి తన వాక్కు ద్వారా ఆయన నన్ను
బాగు చేసిన దేవుడై ఉండి ఆయన నా అపరాధములను నా అతిక్రమములు నా ఎదుట ఆయన బయలుపరిచి ఉన్నాడు గనక నేను యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని బట్టి నేను కీర్తించే విధంగా నా అపరాధములన్నీ నేను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరము పొందుకునే రీతిగా ఎల్లవేళల నేను ఆయన మీద ఆధారపడి ఆయన వాక్యాన్ని నేను పట్టుకొని ఆయన్ని కీర్తించే రీతిగా ఆయన వాక్యాన్ని ధ్యానించే రీతిగా ఆయన వాక్యానికి లోబడే రీతిగా ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఆయన వెంబడించే రీతిగా నేను ఉండుటకు నా అపరాధముల అతిక్రమములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం నేను పొందుకునే ఒక వ్యక్తిగా నేను ఉండాలంటే నేను ఎలాంటి వాడినై ఉండాలి? యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తించే విధంగా నేను ఉండాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు ఇక్కడ దావీదు ఆశీర్వాదము కానివ్వండి, దావీదు దీవెన కానివ్వండి, దావీదుకి ఘనత కానివ్వండి, లోకానుసారముగా మనం ఆలోచించినట్లయితే, లోకానుసారముగా మనము వాక్యానుసారముగా మనం చూసుకున్నట్లయితే మనం చెప్పుకునే మాట ఏమో ఉన్నది. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు సౌలు ద్వారా ఆశీర్వదింపబడ్డాడు, సౌలు ద్వారా ఘనపరచబడ్డాడు, సౌలు ద్వారా ఆయన రాజు అవ్వగలిగాడు అని చెప్పి మనం చెప్పుకునే వారినిగా మనము ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? నేను నా దేవుని బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తించే విధంగా ఉన్నాను. అలాగే నేను యెహోవాను బట్టి ఆయన వాక్యాన్ని నేను కీర్తించే విధంగా నేను ఆయన కీర్తిస్తూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. నేను సౌలు మీద ఆధారపడి లేను, నేను నా తండ్రి మీద ఆధారపడి లేను, నేను నా గొర్రెల మంద మీద ఆధారపడి లేను, కానీ నా దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను. నా దేవుడు నాకు ఇచ్చిన ఆ వాక్యం మీద నేను ఆధారపడి ఉన్నాను. ఎందుకంటే ఆయన వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది గనక నన్ను చీకటిలో ఉన్నను ఆయన వెలుగులోనికి నన్ను నడిపించుటకు నా చీకటి కార్యాలను చూచుచున్న దేవుడై ఉండి ఆ చీకటి నుండి ఆయన నన్ను హెచ్చరించి నన్ను గద్దించి నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన తన ప్రవక్త ద్వారా తన దూత ద్వారా నా అపరాధమును నాకు బయలుపరిచి ఆ పాపము నుండి నన్ను పైకి లేవనెత్తాడు గనక, ఆ పాపము నుండి నన్ను తప్పించాడు గనక, ఆ పాపము నుండి తన వాక్కు ద్వారా నన్ను విడిపించాడు గనక యెహోవాను బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించే విధంగా నేను ఉంటాను అని చెప్పి దావీదు చెప్తున్న ఒక మాట ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం కింద చూసినట్లయితే ఏమున్నది? మరలా అదే కీర్తనలు 56:11 వాక్యంలో, నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా. ఇక్కడ మరలా కింద వాక్యంలోనే మరలా దావీదు చెప్తున్నాడు, నేను నా దేవుని యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నా దేవుని యందు నేను నమ్మిక ఎలా ఉంచి ఉన్నానని చెప్పగలుగుతున్నాడు? నా అపరాధములను బయలుపరిచిన దేవుడు, నా బలహీనతలను బయలుపరిచిన దేవుడు, నన్ను ప్రతి శత్రువు నుండి విడిపించిన దేవుడు, నన్ను రక్షించి నన్ను తప్పించిన నా దేవుని ఎదుట నా అపరాధములు కప్పిపుచ్చుకునే రీతిగా కాక వాటిని నేను ఒప్పుకొని విడిచిపెట్టాను గనక నా దేవుడు నాకు ఇచ్చిన ఆ వాగ్దానము ఆ వాక్యమందు నేను నిలబడి ఉన్నట్లయితే నాకు తప్పక నాకు విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడని చెప్పి నేను నరులు నన్ను ఏమి చేయలేరు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నేను ఆయన కీర్తిస్తున్నాను, నేను ఆయన ఆరాధిస్తున్నాను, నేను ఆయన నామం మహిమపరుస్తున్నాను. నేను ఆయన వైపు చూసే విధముగా నా అపరాధములని నేను ఒప్పుకొని విడిచిపెట్టాను గనక ఆయన కనికరాన్ని పొందుకునే ఒక మంచి దేవునికి ప్రియమైన ఒక ప్రియుడిగా నేను ఉన్నానని చెప్పి దావీదు ఇక్కడ ధైర్యంగా చెప్తున్న మాట ఏమో ఉన్నది? నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు. కాబట్టి ఏంటంటే దావీదులో ఉన్న ఈ ఈ తీవ్రమైన ఈ దేవుని మీద ఉన్న ఈ గొప్ప ఆధారము ఎలా వచ్చింది దావీదుకి? తన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టాడు గనక. నేను దీన స్థితిలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను గుర్తు చేసుకున్నాడు, నేను సంపన్న స్థితిలో ఉన్నను, నా దేవుడిని విడిచిపెట్టే రీతిగా నేను ఉండక, నా దేవుడు ఆశీర్వదించింది మాత్రమే నేను జ్ఞాపకం చేసుకునే రీతిగా కాక, నా ద్వారా నా దేవునికి ఏ విషయంలో అయితే అవమానపరచబడుతుంది, నా ద్వారా ఏ విషయంలో అయితే నా దేవునికి నేను నింద తెచ్చిపెట్టి ఉన్నాను, అది ఎల్లవేళలా నేను నా పాపమును నా అపరాధమును నేను జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి బంధకంలో ఉండి బలహీనత నుండి నా దేవుడు నన్ను విడిపించాడు గనుక మరలా ఆ పాపం వైపు నేను వెనక్కి తిరిగి చూసే విధంగా కాక నా దేవుని వైపు నేను ఆయన వాక్యాన్ని కీర్తించే రీతిగా నేను ఆయన వైపే నేను చూసినట్లయితే
నరులు నన్నేమి చేయగలరని దావీదు చెప్తున్నాను. కాబట్టి మనం అందరం కూడా తెలుసుకోవలసిన విషయం ఏమై ఉన్నదంటే, నరులు నన్నేమి చేయగలరు, నా దేవుని నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అని మనం అనుకునే కంటే ముందు కూడా, నా పాపములను మన్నించిన ఆయన, నా అపరాధములు అతిక్రమం క్షమించి ప్రభువా, ఇక మీదట నాయన నీ వైపు చూచుటకు ప్రభువా, నీ బలంతో నీ శక్తితో నన్ను నడిపించయ్యాని చెప్పి మనం వెనుక వాటిని విడిచిపెట్టి, మన ఆలోచనల మూలం, మన తలంపులు, మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన సమస్తము కూడా దేవునికి ఇష్టం లేనివి ఎన్నో మన జీవితాలలో జరిగినవి. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఆయన వాక్యాన్ని మనం కీర్తించే వారమిగా ఉండాలని ఇక్కడ దావీదు చెప్పిన రీతిగా ఎల్లవేళలా ఆయన ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చాలంటే మనం వెనుక వాటిని విడిచిపెట్టి, మన అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం పొందుకునే రీతిగా మనం అందరము కూడా, దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నరులు నన్నేమి చేయగలరని ధైర్యముగా దేవుని వైపు చూసే వారినిగా మనం అందరం కూడా ఉండముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. మనమందరం ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదే ప్రభు ఉదయ వేళలో యేసయ్యా, నీవు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనములు స్వామి. అయా దావీదు చెప్పిన రీతిగానైనా ఈ కీర్తన భాగంలో ప్రభువా స్తోత్రములు స్వామి. నేను దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను, నేను యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదనని దావీదు చెప్పిన రీతిగా ప్రభువా, అయ్యా నిన్ను బట్టి నాయన నీ వాక్యాన్ని కీర్తించే వారిమిగా స్వామి, నీ వాక్యాన్ని ధ్యానించే వారిమిగా ప్రభువా, నీ వాక్యములో ఉన్న నాయన స్తోత్రము స్వామి, ఆ మర్మములు ఎరిగే రీతిగా తండ్రి నీవు మా సహాయకుడుగా ఉండి ప్రభువా, నీవు చేసిన మేలులు మర్చిపోయే వారినిగా, విడిచిపెట్టే వారినిగా కాకయ్యా, ఎల్లవేళలనైనా వాటిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయా దేవా, నిన్ను బట్టి నైనా నీ వాక్యాన్ని కీర్తించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము స్వామి. అలాగే యెహోవా అయ్యా, మా అపరాధములను అతిక్రమములను స్వామి, చీకటిలో మా క్రియలను చూచుచున్న దేవుడివి నీవని ప్రభువా, నీ కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నదని నాయన గ్రహించే వారినిగా, ఎరిగే వారినిగా, చూసే వారినిగా ప్రభువా, అయ్యా మా ఆత్మ కనులు తెరవబడి స్వామి, మా అపరాధములన్నీ నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యా, నీ కనికరము పొందుకొని నాయన అయ్యా, నీ వాక్కు ద్వారా మాకు ఏ వాగ్దానం అయితే నీవు ఇచ్చినావో స్వామి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి నాయన ఆ వాక్యము ప్రభువా, ఆ వాక్యం నాయన స్తోత్రము స్వామి, ఆ వాగ్దానం ఒక ఫలము మేము పొందుకునే రీతిగా అయా నీవు నాకు తోడై ఉన్నావని నాయన అయా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నానని ప్రభువా, నరులు నన్నేమి చేయగలరని స్వామి, నరుల వైపు, లోకం వైపు చూసే వారినిగా కాకయ్యా, నీ వైపు చూసి తండ్రి నీ మీద ఆధారపడే వారినిగా, నిన్ను ఆశ్రయించే వారినిగా, నిన్ను ఆనుకునే వారినిగా నీవే మాకు సహాయం చేయమని అయా యేసుక్రీస్తు నామములో ప్రభువా, ఈ వాక్యం ఉంచిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటాను అయా. సోదరు ధైర్యం కలిగి నిద్రంగా ఉండము, నేను నీకు తోడై ఉన్నానని స్వామి. ఎందరి బిడ్డలైతే ప్రభువా లోకానుసారమైన బలమైన తమ భక్తి తండ్రి, లోక దుఃఖంలోనైనా, లోకంలో పోరాటంతో ప్రభువా, శరీరానుసారమైన ప్రభువా స్తోత్రం, ప్రతి శత్రువునైనా ఆత్మ ద్వారా జయించలేక బలపడి ఉన్నారు. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని తండ్రి దేవా అయ్యా, నీవునైనా నీ బిడ్డలకు తోడై ఉన్నావని, నరులు నన్ను ఏమి చేయలేదని ప్రభువా, నీవే ప్రభువా మార్గము, సత్యము, జీవమై ఉన్నావని నాయన అయా, సత్యము మేము స్వతంత్రం చేయనంటున్నా దేవా అయా, నీ సత్యంలో నిలిచిన ఆయన అయా, మనుషుల బంధకాలలో బలహీనతలు చిక్కుకునే వారిని కాక ప్రభువా, మనల్ని స్వతంత్రులుగా చేసి తండ్రి నీ వాక్యాన్ని కీర్తించే వారినిగా, నీ వాక్యాన్ని ధ్యానించే వారినిగా, నీ వాక్యాన్ని నాయన ఘనపరిచే వారినిగా స్వామి, నీ వైపు చూచుటకు ప్రతి బిడ్డలకి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.